కొన్ని పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలలో ఏం జరిగినా అది వెంటనే ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. సరిగ్గా అలాంటిదే ఈ ఘటన. అందులోనూ అది అమెరికా అవడంతో ఆ వార్త ఒక్కసారిగా ఫ్లాష్ అయిపోయింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే, న్యూయార్క్ నగరంలో మన్హటన్ చెల్సియా గూగుల్ క్యాంపస్ కార్యాలయం నల్లుల బెడదతో మూతపడిందిట. అక్కడ నల్లులు ఉన్నాయని సెక్యూరిటీ వారి స్నీపర్ డాగ్ కనిపెట్టింది. బెడ్ బగ్లకు ఉండే ప్రత్యేక వాసనను కుక్కలు తేలికగా పసిగడతాయి. దాంతో వెంటనే కార్యాలయాన్ని క్లోజ్ చేసి ఉద్యోగులను పంపించేశారు. నల్లుల సమస్య తీరిపోగానే మళ్ళీ తెలియచేశాకే ఆఫీస్కు రావాలని ఆదేశించారు. అంతవరకు ఎలా అన్న ప్రశ్నకు వర్క్ ఫ్రం హోమ్ అన్న సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కార్యాలయంలో నల్లులపై యుద్ధం ప్రకటించిన నిపుణులు యుద్ధ ప్రాతిపదిక మీద నల్లుల భరతం పడుతున్నారు. నల్లులను నివారణ చర్యలు తీసుకుంటామని, ఆ తరువాతనే రావాలని ఉద్యోగులకు తెలిపారు. ఉద్యోగులకు ఎవరికైనా దురద లాంటి లక్షణాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్లో రాశారు. అంతేకాకుండా వారు తాము పనిచేసే సమయంలో ఎక్కడెక్కడ నల్లులు కనిపించాయో తెలపాలని కూడా కోరారట. నల్లుల బెడతతో గూగుల్ కార్యాలయమే మూతపడడంతో ఈ విషయం అంతర్జాతీయంగా చర్చగా మారింది. అదేంటో గాని ఆఫీసులో పెద్ద పెద్ద జంతువుల బొమ్మలు పెట్టడం వల్లనే నల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఉద్యోగులు విచిత్రమైన ఆరోపణ చేశారు. ఇలా నల్లులు జనాన్ని ఇబ్బంది పెట్టిన ఘటనలు గూగుల్ మాత్రమే ఎదుర్కోలేదు. ఇంకా చాలా ప్రదేశాల్లో, దేశాలలో ఈ సమస్య ఎదురైంది. అయితే నిత్యం పర్యవేక్షణలో ఉండే ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు కూడా ఇలా నల్లుల బెడద తప్పకపోవడం కాస్త విచిత్రంగా ఉంది. ఆఫీస్ ను తాత్కాలికంగా మూసివేయడంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు నిర్ణయించుకుంటే ఇంట్లో మరో వింత సమస్య మొదలైంది. ఆఫీస్ నుంచి నల్లులు మోసుకొస్తున్నారని ఇంట్లో వారి భార్యలు నానా గగ్గోలు పెడుతున్నారట. ఒక్కసారి ఇంట్లోకి నల్లులు ప్రవేశించాయంటే అదో నరకంలాగే ఉంటుంది. ఎందుకంటే అవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక పట్టాన్ని ఇంటి నుంచి తరిమేయడం అసాధ్యంగా అనిపిస్తోంది. అయితే నల్లుల గురించి గూగుల్ వ్యాప్తంగా చర్చ మొదలవడంతో నల్లుల నివారణకు కార్యాలయం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. నగరంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెస్ట్ కంట్రోల్ సంస్థతో 24 గంటలు పనిచేసి సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. నిజానికి అంత తక్కువ సమయంలో వాటిని అరికట్టడం అసాధ్యం. అయినా పరువు పోతుండడంతో ఈ ప్రకటన చేయక తప్పలేదు మరి. కానీ ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. నల్లులు మళ్ళీ తమ ద్వారా ఎక్కడ ఇంట్లోకి వస్తాయోనన్న భయంతో మరికొన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్ కావాలని అర్జీలు పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. తమ ఇళ్లలో నల్లులు కనిపిస్తే వాటి నివారణకు సంబంధించిన ప్రొఫెషనల్స్ ను సంప్రదిస్తున్నారట. న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ లో ఇలా నల్లుల బెడద ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి అంటున్నారు సీనియర్ ఉద్యోగులు. గతంలో 2010లోనూ ఇలాంటిదే ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ లోని ఒలింపిక్స్ జరిగిన 2024 సంవత్సరంలో పారిస్ వ్యాప్తంగా నల్లులు విజృంభించాయి. ఫ్రాన్స్ లోని పలు నగరాలు నల్లుల వలలో చిక్కుకుపోయాయి. ఆ దేశానికి బెడ్ బగ్స్ తలనొప్పిగా మారాయి. పర్యాటకులకు, ప్రేమ పక్షులకు ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేశం మనుషుల రక్తాన్ని తాగే బెడ్ బగ్స్ ను తొలగించడానికి నానా రకాలుగా కష్టపడింది. బెడ్ బగ్ సమస్యను పరిష్కరించడానికి అప్పటి ప్రధాని ఎలిజబెత్ బోర్న్ మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహించారు. రక్షణ మంత్రి క్లెమెంట్ బ్యూన్ రవాణా సంస్థలతో సమావేశమయ్యారు. పర్యవేక్షణ మరియు క్రిమి సంహారణ కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. ఆపిల్ పండులో ఉండే గింజల పరిమాణంలో ఉండే బెడ్ బగ్స్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తేలికగా ప్రయాణిస్తాయి. ఇవి పురుగుల మందులను చాలా తేలికగా తట్టుకుంటున్నాయి. బెడ్ బగ్ లో ఆహారం లేకుండా 1 సంవత్సరం పాటు సజీవంగా ఉంటాయి. మనుషుల రక్తమే వీటికి ప్రధాన ఆహారంగా ఉంటుంది. మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదులుతూ ఉన్నప్పుడు అవి కూడా వారితో ప్రయాణిస్తాయి. పారిస్ సినిమా థియేటర్లలో బెడ్ బగ్లు ఉన్నట్లు తేలడంతో ఫ్రెంచ్ ప్రజలు సినిమాలను చూడడం కూడా మానేశారు. రైళ్లు మరియు బస్సులలో చిన్న కీటకాలను చూపిస్తూ సోషల్ నెట్వర్క్లలో వీడియోలు వైరల్ అయ్యాయి. నేషనల్ ఏజెన్సీ ఫర్ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ నివేదిక ప్రకారం 2017 మరియు 2022 మధ్య ఫ్రాన్స్ లోని 10 గృహాలలో 1 కంటే ఎక్కువ మంది బెడ్ బగ్స్ తో బాధపడుతున్నారని నివేదికల ద్వారా తేలింది. పైగా ఆ సంవత్సరం జులైలో ప్రారంభం కావాల్సిన పారిస్ ఒలింపిక్స్ కు బెడ్ బగ్స్ బెడద ఒక సవాలుగా మారింది. రాజధాని పారిస్ లో ప్రజలకు నల్లులు నరకం చూపించాయి. రోజు రోజుకు నల్లుల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో జనం అల్లాడిపోయారు. ఒక దశలో నల్లుల నిర్మూలనలో ఫేమస్ కంపెనీలు సైతం వాటిని నియంత్రించలేకపోయాయి. ఒలింపిక్స్ కోసం పారిస్ కు తరలి వచ్చిన పర్యాటకుల గురించి ఫ్రాన్స్ సర్కార్ నానా ఇబ్బందులు పడింది. అదే సమయంలో పోటీల కోసం వచ్చిన క్రీడాకారులకు వసతి, ఆరోగ్య భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. సాధారణంగా వేసవి చివర్లో నల్లుల సంఖ్య పెరగడం కనిపిస్తూ ఉంటుంది మనకు.
నల్లుల సమస్యను వారు ఎంత తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్నారంటే 2024 ఒలింపిక్స్ కు ముందు పారిస్ ప్రతిష్టను ఎలా కాపాడుకోవాలి అన్న దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందట. నల్లులకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరించాయి. థియేటర్లలో సీట్లపై తిరగాడే గుర్తు తెలియని పురుగులు ఉన్నట్లు వీడియోలు వ్యాప్తి చెందడం హాళ్ల యజమానుల్లో భయాన్ని మరింత పెంచింది. సినిమా హాళ్లకు, హోటళ్లకు జనం రావడం మానేశారు. అసలు బయటి దేశాల నుంచి ఫ్రాన్స్ వెళ్లాలంటేనే జనం భయపడేవారు. అంతగా నల్లులు ఫ్రాన్స్ ని భయపెట్టాయి. నిజంగానే నల్లులను తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుడుతుంటుంది కదా. ఒక పట్టాన బయటకు కనిపించకుండా తిరుగుతూ చాటుమాటును పెరుగుతుంటాయి. నల్లులు వేల సంవత్సరాల పాటు మన ఇళ్లలోనే నివసించాయి. మానవులతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎర్రటి గోధుమ రంగులో ఉండే ఈ చిన్న పురుగులు పరాన్న జీవులు. ఇవి మనిషి రక్తాన్ని పీల్చడంలో చాలా తెలివిని ప్రదర్శిస్తాయి. నల్లులు రక్తాన్ని పీల్చేటప్పుడు అది గడ్డ కొట్టకుండా నిరోధించేందుకు వాటి లాలాజలాన్ని లోపలికి పంపించేస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు, కానీ కొందరిలో మాత్రం తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్లు వంటివి నల్లి కాటు వల్ల కూడా ఏర్పడతాయి. నల్లులు కుట్టడం వల్ల 1 సెంటీమీటర్ పరిమాణంలో ఉండే దద్దుర్లతో పాటు దురద, మంట కలుగుతూ ఉంటుంది. శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, మెడపై దాడి చేయడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. దురద కారణంగా తరచుగా రుద్దడం వల్ల ఏర్పడే గాయాలు ఇన్ఫెక్షన్లుగా మారుతాయి. ఇవి తీవ్రంగా మారి చికిత్స చేయడం కూడా కష్టమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నల్లులు ఉన్నాయన్న ఆలోచనే బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇవి మనుషుల రక్తంతో పాటు ఆహారం కోసం కోళ్లు, గబ్బిలాలు, ఎలుకలు వంటి జంతువుల పైన ఆధారపడతాయి. సాధారణంగా వీటిని బెడ్ బగ్స్ అని పిలుస్తారు. నల్లులు కుట్టిన 9 రోజుల తర్వాత చర్మంపై గాయాలు, వాటి తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి బయటపడడానికి చాలా రోజులు పడుతోంది. నల్లి కుట్టినట్లు అనుమానం వస్తే ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా గోడ పగుళ్లలో, పరుపులపై, ఫర్నిచర్ ను నిశితంగా గమనించాలి. అక్కడ కనిపించే ఆనవాళ్లను పరిగణలోనికి తీసుకోవాలి. అవి దాక్కునే ప్రాంతాల్లో నల్లటి మచ్చలుంటాయి. పరుపులపై, బెడ్షీట్లపై తుప్పు లాంటి ఎరుపు రంగు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. నల్లుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసనతో పాటు వాటి మ్యూకస్ స్రావాలు కనిపిస్తుంటాయి. రాత్రి వేళల్లో నల్లులు చురుగ్గా ఉంటాయి. ఆ సమయంలో అవి కనపడుతూ ఉంటాయి కూడా. పాలిపోయిన పసుపు రంగులో ఉండే శరీరం పై పొరను నల్లులు వదిలేస్తుంటాయి. అవి దాక్కునే ప్రదేశాలలో పొదిగిన లేదా పొదగని గుడ్లు కనపడతాయి. నల్లులు కుట్టినప్పుడు దురదను తొలగించడానికి వెంటనే చికిత్స తీసుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకకుండా పరిశుభ్రతను పాటించాలి. మనుషులపై ప్రభావం చూపే నల్లులలో 2 జాతులుంటాయి. ఒకటి సిమెక్స్ లెక్చులేరియస్. ఇవి ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి. ఇక రెండవది సి హెమెప్టెరస్. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నల్లుల వల్ల ప్రజారోగ్యానికి అనేక ఇబ్బందులు కలిగాయి. డిటిటి వంటి క్రిమిసంహారక మందులను 1940, 1950లలో విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇవి దాదాపు అంతమయ్యాయి. కానీ ఇటీవల సంవత్సరాలలో ఇవి మరొకసారి నాటకీయంగా వృద్ధి చెందాయి. పురుగుల మందులు చల్లినా వాటిపై ప్రభావం చూపకపోవడం వెనుక వాటిలో నిరోధకత పెరగడం, మనుషుల జీవనశైలిలో మార్పుల వల్ల ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా వీటి పెంపుకు మరో కారణం అంటున్నారు.